నాసిక్ మహారాష్ట్రకి చెందినవాడు. ఈయన మాస్టర్ మైండ్ ఇన్ ఎంటైర్ ఈ ఆపరేషన్కి అంతా కూడా ఈ డ్రగ్ సరఫరాకి సూత్రధారి, మెయిన్ ఆర్గనైజర్ అండ్ ఈజ్ ఆల్సో ఎ ఫైనాన్సర్. మరి A2 సుభాష్తో కుమ్మక్కయ్యి మరి ఒడిశాలో ఉంటాడు ఈయన సుభాష్. ఈయన మెయిన్ సప్లయర్ మోహిపల్పట్ విలేజ్ ఆఫ్ కోరాపుట్ మండల్కి సంబంధించిన ఎవరైతే సుభాష్ ఉంటాడో ఈయనతోని ఈయన కుమ్మక్కయ్యి ఈ ఎంటైర్ గాంజా అయితే సరఫరా చేయడం జరుగుతుంది. మరి కొంతకాలంగా ఈ ముఠా ఓబీ ప్రాంతమైన కోరాపుట్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి వారం రోజుల క్రితము A1 ఎవరైతే ఉన్నాడో వికాస్, A2 సుభాష్ తన వద్ద ఒక 800 గాంజా ఉన్నదని ఆఫర్ చేసిన తర్వాత ఇద్దరు ప్లాన్ చేసుకుని కోరాపుట్ నుంచి మనకి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి ఇది గాంజా సరఫరా చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకుని ఎంటైర్ ఈ ఆపరేషన్ అయితే చేశారు. సో ఇందులో మనం ప్రధానంగా చూస్తే ఒక వారం రోజుల క్రితం, అబౌట్ 1 వీక్ బ్యాక్, మనకి ఒక DCM బయలుదేరింది మహారాష్ట్ర నుంచి ఒక ఐరన్ లోడ్ వేసుకుని. సో ఈ DCM మనకి వికాస్ పంపించడం జరిగింది జైపూర్కి. జైపూర్ మనకి ఒడిశాలో ఉన్నది. అక్కడ ఈ ఐరన్ లోడ్ దించిన తర్వాత సబ్సిక్వెంట్గా ఈ ఎంటైర్ స్మగ్లింగ్ అన్నది జరిగింది. ఈ ఐరన్ లోడ్ తెచ్చిన వాళ్ళు విలాస్, ఫిరోజ్ అండ్ సుదామ్. మరి వీళ్ళ వెనకాల ఒక కారు కూడా ఫాలో అయింది. కార్ ఒక I-20 MH01 AR 3496. ఇందులోని అశోక్, అమోల్ అండ్ రాహుల్ కూడా ఈ ఎంటైర్ DCMని ఫాలో చేసుకుంటూ వచ్చారు. లోడ్ దించిన తర్వాత పథకం ప్రకారము A1 A2ని కాంటాక్ట్ అయ్యాడు. తర్వాత DCM జైపూర్ నుంచి కోరాపుట్కు వెళ్ళింది. అప్పుడు మనకి డ్రైవర్ నడుపుతున్న ఆయన రాహుల్, ఈయన మిర్జాపూర్ UP నుంచి స్పెషల్గా ఈ స్మగ్లింగ్ చేయడానికి తెప్పించడం జరిగింది. మరి గంజాయి డ్రగ్స్ కలిగి ఉండడం, అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. డ్రగ్స్ పట్ల గవర్నమెంట్ మరియు పోలీస్ వ్యవస్థ కఠిన వైఖరితో ఉన్నది. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. SOT శంషాబాద్ మియాపూర్ పోలీస్ జరిపిన దాడుల్లో దాదాపు 800 kgs అంటే 800 kgs గాంజా వరకు మనం ఈరోజు స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. చట్టవిరుద్ధంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఇంటర్స్టేట్ గ్యాంగ్ సభ్యుల్ని అదుపులో తీసుకున్నాం. సీజ్ చేసుకున్న ఏదైతే ఈ గాంజా ఉన్నదో దీని టోటల్ వాల్యూ చూస్తే 1,80,00,000 వరకు ఉన్నది. మరి గాంజా అమ్మి మరి కొన్నవారు మరి సేవించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి వివరాల్లోకి వెళ్తే ఎంటైర్ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాంగ్ అబౌట్ 8 మెంబర్స్ వరకు ఉన్నట్టు మనకి ఐడెంటిఫై చేసినాము. ప్రధానంగా మనకి ఇందులో 6 మెంబర్స్ అంటే A1 వికాస్, A3 అశోక్, A4 అమోల్, A6 విలాస్, A7 ఫిరోజ్, A8 సుదామ్, వీళ్ళందరూ కూడా మనకి
సునార్ విలేజ్ ఆఫ్ నాసిక్, మహారాష్ట్ర రాష్ట్రానికి వీళ్ళందరూ చెందినవారు వీళ్ళు. మరి A2 అండ్ A5 సుభాష్ అండ్ రాహుల్ వీళ్ళు కూడా ఒడిస్సా అండ్ యూపీ నుంచి కూడా వీళ్ళతో కుమ్మక్కై ఈ ఎంటైర్ పెద్ద మొత్తాన మనము ఈ గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుభాష్ ఆ వెహికల్లోని ఒక 800 kgs గాంజా వరకు లోడ్ చేయడం జరిగింది. ఒక 156 ఏదైతే ప్యాకెట్స్ మీకు కనపడతా ఉన్నాయో, ఈచ్ ప్యాకెట్ అబౌట్ 5 kgs వెయిట్ వరకు ఉంటుంది. మరి పోలీస్ దీన్ని గుర్తించకూడదని చెప్పి గాంజాపై ఈ జింజర్ అంటే అల్లం సంచులు ఉంచడం జరిగింది. మరి ఇది లోడ్ అయిన తర్వాత మనకి అమోల్, విలాస్, ఫిరోజ్ అండ్ సుదామ్ వీళ్ళు కారులోని ఒక 2-3 కిలోమీటర్స్ ముందు ఈ DCMని ఎస్కాట్ చేసుకుంటూ మనకి వైజాగ్, రాజమండ్రి, మరి ఏలూరు, దెన్ విజయవాడ, దెన్ హైదరాబాద్ మీదుగా మనకి మహారాష్ట్రకి సరఫరా చేయాలని చెప్పి వీళ్ళు ఎస్కాట్ చేసుకుంటూ హైదరాబాద్కి తేయడం జరిగింది. మనకి పక్కా సమాచారం మేరకు మనము SOT పోలీస్, దెన్ మియాపూర్ పోలీస్ కలిసి ఈ పక్కా ఇన్ఫర్మేషన్ మీద ఈ వెహికల్ మనకి ఇంటర్సెప్ట్ చేశాము. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళతోని మాట్లాడిన తర్వాత ఈ DCM కూడా వెనకాల వస్తూ ఉన్నది. ఈ DCMలో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ గాంజా ఉన్నదని రివీల్ చేసిన తర్వాత ఆ DCMలో ఉన్న గాంజా కూడా మనము ఇంటర్సెప్ట్ చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాము. మరి ఈ DCM నడుపుతున్న డ్రైవర్ ఎవరైతే రాహుల్ని మన SOT పోలీస్ అండ్ మియాపూర్ చేస్ చేసి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ మార్నింగ్ ఇదంతా జరిగింది. సో మన పక్కా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు మార్నింగ్ మనము ఈ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి ఈ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇందులో మనం చూస్తే వీరి వద్ద నుంచి మనకి ఒక కార్, ఒక DCM, మొబైల్ ఫోన్స్ 5, మరి 800 kgs ఆఫ్ గాంజా మనకి ఆల్ వర్త్ ఆఫ్ అబౌట్ 1.80 crores వరకు మనము ఇది సీజ్ చేయడం జరిగింది. సో సమాజానికి కీడు చేసి యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ పూర్తిగా అంతమొందించే వరకు పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది. మరి ఈ ఆపరేషన్ అంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తీసి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన SOT శంషాబాద్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, దెన్ హిజ్ SI రవి అండ్ హిస్ టీమ్ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇంతేకాకుండా ఈ ఆపరేషన్లోని చక్కగా సహకరించి ఇంకా ఈ SOT పోలీస్ కూడా ఎప్పటికప్పుడు మనకి సహాయ సహకారాలు అందించిన ఇన్స్పెక్టర్ మియాపూర్ తిరుపతిరావు గారు, దెన్ వాళ్ళ పోలీస్ స్టేషన్ మియాపూర్ సిబ్బంది అందరూ కూడా అభినందించడం జరుగుతుంది. మనకి మన రేడార్లో వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు దాకైతే ఈయన మీద ఏం కేసెస్ లేవు, కానీ ఎంటైర్ అక్కడ మనకి బాంబేలో, మరి నాసిక్, షోలాపూర్లో కూడా పెద్ద ఎత్తున చాలామందికి గాంజా సరఫరా చేస్తున్న ముఖ్యమైన ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నాడో అది మనకి వికాస్ అని తెలుస్తూ ఉన్నది. ఆ టీమ్స్ అయితే మనం పంపించాము, ఇంకా ఎబ్స్కాండింగ్లో ఉన్నారు. త్వరలోని ఆయనని పట్టుకుంటామని ఆశిస్తాం. అంటే కొంచెం మీరు చూస్తే ఔటర్ రింగ్ రోడ్లోని కొంచెం ఎక్కువ నిఘా ఉన్నది అని చెప్పి వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సిటీలోని పోతే మనకి వాళ్ళకి ఇబ్బంది ఉండదు.
అన్ని లోడ్లలోని ఫ్రేట్ లోడ్ కార్గో లోడ్స్లో కలిసి వెళ్ళిపోవచ్చని వీళ్ళు అనుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. సో అందుకనే బట్ ఇక్కడ కూడా మనము స్పెసిఫిక్ అండ్ వెరీ రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో మనము వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది.